ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన చిరుతపులి తీవ్ర ఆందోళనలో ప్రజలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ మనం రీచ్ చేసిన వారు. శంషాబాద్ ప్రాంతంలో చిరుత కదలికలు సీసీ కెమెరాలు చిక్కడంతో ఆందోళన కలిగిస్తుంది. చిరుత రింగ్ రోడ్ లోపలికి ప్రవేశించినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది. విమానాశ్రయంలో ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎయిర్పోర్టు సిబ్బంది చిరుతను గుర్తించి భద్రతా సిబ్బందికి సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో అప్రమత్తమైన ఐటీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత ఆనవాళ్లు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో శంషాబాద్, యాచారం, మెయిన్బాద్ అనగా సంగారెడ్డి జిల్లాలో చిరుతపుళ్ళు సాధారణంగానే కనిపిస్తుంటాయి. చిరుతపుళ్ళు ఆహారం, నీటి కోసం మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి. ఇవి ఎక్కువగా వీధి కుక్కలను వెంటాడుతుంటాయి. మనుషులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. మొత్తానికి నగర ప్రాంత వాసులు కూడా ఇక రింగ్ రోడ్ లోపలికి వచ్చేసిందని అధికారులు కూడా చెప్తున్నారు. నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇక మొత్తానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శంషాబాద్ ఏరియాలో గమనించగలరు. ఇక మొత్తానికి ఇక్కడ క్లియర్గా చెప్పేసింది అంటే చిరుత ఆనవాళ్ళు కనిపిస్తున్నట్లయితే మాకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. భయాందోళనలో ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కావచ్చు ప్రజలు కానీ ఎప్పుడు పట్టుకుంటారు ఏందనేది, దానికోసం సపరేట్గా బోన్ ఏర్పాటు చేసి ఒక మేకను కూడా ఉంచినట్లు సమాచారం.